చూసిరా ఈ సార్ మెడల బంగారాన్ని. పేరు విజయ్ కుమార్ అట, హైదరాబాద్ లో ఉంటాడు. తెలంగాణ ఒలింపిక్ సంఘ జాయింట్ సెక్రటరీ అట ఈ సారు. అటు ఇటు 5 కిలోల సొమ్ములట. చిన్నపాటి నగల దుఃఖమే నడిచొస్తున్నట్టుంది కదా. 7 కొండల ఎంకనకే పోటీ ఇద్దాం అనుకున్నావా ఎట్లా విజయ్ కుమార్ అన్న? గింతగానం నగలేసుకుంటే మెడలు పట్టుకుంటలేవా అని అన్న ఆ బరువుకు? అసలు మెడలు తిప్పొస్తుందా ఇంతకు? బంగారమంతా ఇక వీళ్ళని చూసి భక్తులంతా మస్తు పరిశాన్ అయినరట. గీళ్లతోని ఫోటోలకు సెల్ఫీలకు కూడా ఎగబడ్డారు చాలా మంది పబ్లిక్. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు దేవుని దర్శనానికి వచ్చినప్పుడు గిసొంటి గొప్పలు చూపెట్టుకున్నాడు ఎందుకు? అసలు దేవుని దర్శనానికి వచ్చిండ్రా లేకపోతే పబ్లిసిటీ కోసం వచ్చిండ్రా అని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఇక ఈ బంగారం అంతా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కంట్ల పడితే ఇలా ఇండ్లల్లా రైడింగులు జరుగుడు పక్క అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. పెయ్యి మీదనే గింత బంగారం ఉందంటే ఎంకన్న స్వామికి మొక్కుకొని మరి హుండీలో ఎంత బంగారం వేసిండ్రో అని ఇప్పుడు చూడు ఈ వీడియోలో ఈ గోల్డ్ మ్యాన్ ఇన్ తిరుపతి అన్నారు కదా, వాళ్ళందరూ కనీసం 10-20 kgs గోల్డ్ ఉంటుంది దగ్గర. అన్ని వేసుకుని వచ్చారు, తిరుమల దర్శనానికి వచ్చారు. తెలుసా నీకు ఎందుకు ఇట్లా వేసుకొచ్చేది? ఏముంది అంట్లో వాళ్ళ ఊర్లో ఎక్కువ దొంగలు ఉంటారేమో, అందుకే వాళ్ళు సేఫ్ గా పెట్టుకున్నదని వాళ్ళు వేసుకొని వచ్చారు.